హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 90 డేస్ యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. అది మీకు ఎవరికైనా యూజ్ అవుతే ఫాలో అవ్వండి. ఫస్ట్ పేపర్ వన్ అండి. దాంట్లో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం ఫాలో అవ్వాలండి. దానికోసం ఈనాడు పేపర్ చదవాలి, హిందూ పేపర్ చదవాలి. నెక్స్ట్ సైన్ ఇండియా మ్యాగజైన్ అండి, మంత్లీ వస్తుంది. అది వివేక్ బుక్ కూడా మంత్లీ వస్తుందండి. ఆ 2 బుక్స్ ఫాలో అవ్వాలి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఈనాడు పేపర్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, బాగా అర్థమవుతుందండి. నెక్స్ట్ మోడర్న్ ఇండియా కోసం నేను 5 డేస్ ఇచ్చానండి. 5 డేస్లో కంప్లీట్ చేసుకోవాలని. దానికోసం బుక్స్ అయితే తెలుగు అకాడమీ బుక్స్ అండి, BA సెకండ్ ఇయర్ బుక్, భారతదేశ చరిత్ర సంస్కృతి అని ఉంటుంది, ఆ బుక్ తీసుకోవాలి. నెక్స్ట్ CNSR బుక్ ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ 2 బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. జాగ్రఫీ కోసం అయితే నేను 8 డేస్ ఇచ్చానండి. దానికోసం బుక్స్ అయితే రమణరాజు సార్ బుక్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి సార్ బుక్ ఒకటి అండి, మళ్ళీ అట్లాస్ ఒకటి తీసుకోవాలి. ఈ 3 బుక్స్ మన దగ్గర ఉంటే జాగ్రఫీ ఈజీగా చదవచ్చు. 8 డేస్ సరిపోద్దండి జాగ్రఫీ కోసం అయితే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అయితే 5 డేస్ ఇచ్చాను. అది హరికృష్ణ సార్ బుక్ చదవాలండి. దానికోసం కూడా మనం డైలీ ఈనాడు పేపర్లో వచ్చేటట్టు కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. విపత్తు నిర్వహణ కోసం 5 డేస్ ఇచ్చాను. అది దానికోసం అయితే తెలుగు అకాడమీ బుక్. దానికి కూడా ఏదైనా న్యూస్ పేపర్లో విపత్తు నిర్వహణకు సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మనం అది కూడా డైలీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ విభజన చట్టం కోసం అయితే 5 డేస్ ఇచ్చానండి. దీనికోసం బుక్స్ వచ్చేసి కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ ఉంటుంది, అది సరిపోద్దండి, చాలా బాగుంటుంది, నీట్గా ఇచ్చారు. రీజనింగ్ కోసం అయితే డైలీ హాఫ్ అన్ అవర్ కానీ లేదా 1 అవర్ కానీ చూసుకుంటే సరిపోతుందండి. లేదంటే మాకు ఇప్పుడు అవసరం లేదు, మేము లాస్ట్లోనే మాకు దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉంది అనుకుంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు డైలీ 1 అవర్ 2 అవర్స్ చేసుకుంటే సరిపోద్ది. దానికోసం అయితే RS అగర్వాల్ బుక్ బాగుంటుంది. పేపర్ 2కి వచ్చేసి పాలిటీ కోసం నేను 10 డేస్ ఇచ్చుకున్నానండి. బుక్స్ వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్ ఒకటి, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఒకటి, ఈ 2 బుక్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఏపీ హిస్టరీకి వచ్చేసి ఏన్షియంట్కి వచ్చేసి 10 డేస్, మిడివల్కి వచ్చేసి 5 డేస్, మోడర్న్కి వచ్చేసి 5 డేస్, టోటల్ 20 డేస్ ఇచ్చాను. 20 డేస్లో కంప్లీట్ చేయొచ్చండి, ఈజీగానే ఉంటుంది. తర్వాత బుక్స్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ ఏన్షియంట్కి BA సెకండ్ ఇయర్, మిడివల్కి మోడర్న్కి కూడా తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు BSN హనుమంతరావు బుక్ ఏమో ఏన్షియంట్ మిడివల్కి, రఘునాథరావు బుక్ ఏమో మోడర్న్ ఆంధ్రాకి ఉంటుందండి. ఈ బుక్స్ కూడా తీసుకోవాలి. ఈ బుక్స్ చదివితే సరిపోతుంది. పేపర్ 3కి వచ్చేసి ఇండియన్ ఎకానమీకి 15 డేస్ ఇచ్చాను. దానికోసం బుక్స్ అయితే తెలుగు అకాడమీ బుక్, అంజయ్ సార్ బుక్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎకానమీకి 10 డేస్ ఇచ్చానండి. దీనికి ఎందుకు 10 డేస్ ఇచ్చానంటే, ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ మనం చదివింటాం కాబట్టి ఏపీ ఎకానమీ ఓన్లీ డేటా చదవాల్సి ఉంటుంది. అంత పర్టికులర్గా మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీగానే చదవగలుగుతాం కాబట్టి 10 డేస్ ఇచ్చాను. బుక్స్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ చదవాలి. దీనికి కూడా అంజయ్ సార్ బుక్ రిలీజ్ అయ్యిందండి, అది తీసుకుంటే సరిపోతుందండి. డైలీ టార్గెట్ ఏం పెట్టుకున్నానంటేనండి, రోజు కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ చదవాలి, 1 అవర్ ఆర్ 2 అవర్స్ చదువుకోవాలనుకున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ కోసమని న్యూస్ పేపర్ ఈనాడు కానీ సాక్షి కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానికోసం మనం నోట్ మేకింగ్ చేసుకోవాలండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మన ఎగ్జామ్కి సిలబస్కి సంబంధించి ఏదైనా పాయింట్స్ వచ్చాయనుకోండి, అది సపరేట్గా మనం నోట్ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈజీగా అంటే ఆల్రెడీ మనం చూసింటాం కాబట్టి మంత్లీ మ్యాగజైన్ వచ్చినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది, అంటే బాగా గుర్తుంటుంది. కంపల్సరీ నోట్ మేకింగ్ అయితే చేసుకోవాలి ప్రతిరోజు. తర్వాత యూట్యూబ్లో వచ్చేసి ప్రవీణ్ సార్ ఛానల్ ఉంది, అది కూడా అతను బాగా చెప్తున్నాడు, అది కూడా ఫాలో అవుతే అవ్వండి, అది మీ ఇష్టం అండి. తర్వాత జాగ్రఫీ కూడా రోజు 1 అవర్ లేదా 2 అవర్స్ చదవాలనుకున్నాను. పాలిటీ వచ్చేసి 3 అవర్స్, ఇండియన్ ఎకానమీ వచ్చేసి 3 అవర్స్, ఏపీ హిస్టరీ వచ్చేసి 1 అవర్. ఎందుకంటే ఏపీ హిస్టరీకి 1 అవర్ ఎందుకు ఇచ్చామంటే, ఏపీ హిస్టరీ మనం ఒకసారి చదివి గుర్తుపెట్టుకునే అంత ఉండదండి. ఎందుకంటే దాంట్లో శాసనాలు ఉంటాయి, రాజుల పేర్లు ఉంటాయి, అప్పట్లో ఈ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ అవన్నీ ఉంటాయి, మనకు గుర్తుండదు. కాబట్టి రోజు 1 అవర్ చదువుకుంటూ ఉంటే అది ఎగ్జామ్ టైంకి దానికి ఒక వేలో ఉంటాం కాబట్టి మనకు గుర్తుంటుంది. అందుకని రోజు 1 అవర్ మాత్రమే చదువుదాం అనుకున్నాను.
తర్వాత మనం నా టైం టేబుల్ ఎలా ఉంటుందంటే రోజు నేను 10 అవర్స్ మాత్రమే వేసుకున్నాను. చదవడానికి నాకు 10 అవర్స్ మాత్రమే మిగులుతుంది. అందుకని దానికి అనుగుణంగా మాత్రమే వేసుకున్నానండి. రోజు ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తానండి. 2:45కి లేచి 3 కల్లా స్టడీ కోసం కూర్చుంటాను. 3 to 6 వరకు ఎకానమీ చదువుతానండి. ఎందుకంటే మార్నింగ్ ఎకానమీ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది, అందులోనూ బాగా గుర్తుంటుందండి. ఎందుకంటే కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ చదివితే బాగా గుర్తుంటుందని ముందు ఎకానమీ చదవాలని డిసైడ్ అయ్యానండి. తర్వాత 6 తర్వాత మళ్ళీ 10 వరకు నాకు పని ఉంటుందండి. అందుకని మళ్ళీ 10 నుంచి 12 వరకు పాలిటీ. అప్పుడు ఏ సబ్జెక్ట్ చదివినా మనకి పర్లేదు, అర్థమవుతుంది, ఈజీగా మైండ్కి ఎక్కుతుందండి. అందుకని పాలిటీ తీసుకున్నాను 10 to 12 వరకు. తర్వాత 12 తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడం, లంచ్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని 1 అవర్ స్లీపింగ్ కోసం 1 అవర్ ఇచ్చుకున్నాను. తర్వాత 3 to 5 ఏపీ హిస్టరీ చదవాలని డిసైడ్ అయ్యానండి. అంటే 2 అవర్స్ వస్తుంది అనుకోండి, అయినప్పటికీ కూడా 1 అవర్ చదివి ఇంకో 1 అవర్ ఈ సబ్జెక్టులు ఏమైనా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ 1 అవర్ అది చదువుదాం అనుకుని ఇంకా ఈ 2 అవర్స్ ఏపీ హిస్టరీ కోసం ఇచ్చాను. తర్వాత 5 తర్వాత టీ బ్రేక్, తర్వాత మనం డిన్నర్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి 5 to 7 వరకు బ్రేక్ ఇచ్చేసాను. మళ్ళీ 7 to 9 వరకు కరెంట్ అఫైర్స్ చదువుదాం అనుకున్నాను. 2 అవర్స్ ఇక్కడ ఇచ్చాను కదండి, 1 or 2 అవర్స్ అని. ఆ 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ తీసుకున్నాను. అప్పుడు న్యూస్ పేపర్ చూసి నోట్ మేకింగ్ చేసుకొని అది ప్రిపేర్ అవుదామని ఆ టైంలో పెట్టుకున్నాను. తర్వాత 9 to 10 1 అవర్ ఏదైనా ఇంట్లో పని అంటే అంట్లు తోమడం, నైట్ అలాంటివి ఏమైనా వంటలు సర్దుకోవడం అలాంటివి ఏమైనా ఉంటే ఆ టైంలో చేసుకుంటాను. 10 to 11 1 అవర్ మాత్రం జాగ్రఫీ చదవాలని అనుకున్నానండి. ఎందుకంటే 1 అవర్ ఇచ్చాను కదా ఇక్కడ జాగ్రఫీ కోసం. ఆ 1 అవర్ లాస్ట్ 10 to 11 వరకు చదవాలని అనుకున్నాను. నా టైం అయితే 10 అవర్స్ పెట్టుకున్నానండి. మీరు మీ టైమింగ్ అనేది మీకు ఎంత టైం మీకు మిగులుతుంది చదువుకోవడానికి అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఆ టైం ప్రకారం మీరు సెట్ చేసుకోండి. నాకైతే ఈ టైం ప్రకారం నేను చదవగలను, అందుకే ఈ టైం వేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఎక్కువ బుక్స్ అయితే తీసుకోవద్దండి. ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 2 బుక్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ బుక్స్ చదవడం వల్ల మనకి ఏది గుర్తుండదు కాబట్టి 2 బుక్సే ఎక్కువసార్లు చదవండి. ఇప్పుడు అకాడమీ బుక్ ఒకటి, మామూలు ఆథర్ రాసినటువంటి బుక్ ఒకటి, ఆ 2 బుక్స్ ఎక్కువసార్లు చదవండి తప్ప ఎక్కువ బుక్స్ తీసుకొని ఎక్కువగా చదివేద్దాం మనం మిస్ అవ్వకూడదు అనుకోవడం తప్పు అండి. ఎందుకంటే 2 బుక్స్ తీసుకొని చదివితే సరిపోతుంది. అలాగే ఎక్కువ రివిజన్స్ ఎక్కువ ఉండాలండి. మనం ఈరోజు సపోజ్ ఈ టైం టేబుల్ ప్రకారం ఈ టార్గెట్ పెట్టుకున్నాం, ఇది చదివేసాం. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇదే టైం టేబుల్ ఇదేని ఆ ముందు రోజు చదివినవి నెక్స్ట్ డే కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా మనం రివిజన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళాలండి. అలా కాకుండా మనం డైరెక్ట్గా నెక్స్ట్ టాపిక్ వెళ్ళకూడదు. ఇది రివిజన్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టాపిక్ చదవాలి. అప్పుడే మనకు గుర్తుంటుంది. ప్రతిరోజు రొటీన్గా అదే పెట్టుకోవాలండి. నిన్న చదివినవి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రివిజన్ చేసుకొని ఈరోజు చదవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, దేంట్లో అయితే మనకు కరెంట్ అఫైర్స్ వస్తాయో అవి మనం ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంత చదివినా వేస్ట్ అండి. మనం ఎంతవరకు వచ్చింది, మనం ఎంతవరకు సబ్జెక్ట్ మనం ఎంతవరకు చదవగలిగాం, ఎంతవరకు గుర్తుంది అని తెలుసుకోవాలంటే బిట్స్ ప్రాక్టీస్ కంపల్సరీ అండి. కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. తర్వాత టాపిక్ చదివిన తర్వాత క్వశ్చన్స్ మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ చదివామనుకోండి, అందులో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎక్కడి నుంచి పడుతుంది అనే ఐడియా మనకు వస్తుంది. ఫస్ట్ టైం చదివినప్పుడు ఎవరికి రాదు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం చదివిన తర్వాత ఈ ఏరియాలో మనకు బిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారంగా మనం ఓన్గా బిట్స్ మనం తయారు చేసుకొని నెక్స్ట్ డే ఆ బిట్స్ మనం చూసిన వెంటనే దానికి ఆన్సర్లు మనకి వెంటనే తెలిసిందనుకోండి, అప్పుడు పర్లేదు మనకు గుర్తుంది అని ఒక ఐడియా వస్తుంది. దానికోసమని మనం ఓన్గా కొన్ని క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్స్ చూసిన వెంటనే మనకు ఆన్సర్ తెలిస్తేనే మనకి ఆ టాపిక్ మీద మనం బాగా గ్రిప్ ఉంది మనకి అని ఒక ఐడియా వస్తుంది. నేనైతే అలాగే ప్రిపేర్ అవుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.